ఇద్దరూ మహాఘరానా దొంగలో, ఇద్దరూ తెలివైన వాళ్లే. వాళ్ల మధ్య ఓ పోరాటం జరిగితే ఎలా ఉంటుంది? అసలు గెలుపెవర్దే? పదండి, ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ కథ ఇద్దరు వ్యక్తులతో మొదలవుతుంది. ఒకరు గజకర్ణ, మరొకరు గోకర్ణ. వాళ్ళిద్దరూ దొంగతనంలో ఆరితేరినవాళ్లు. కాని వాళ్లకి తెలియని ఒకే ఒక్క విషయమేంటంటే ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరని. అలాంటి ఇద్దరు మాస్టర్లు మొదటిసారి కలిసినప్పుడు ఏమవుతుంది? వెంటనే ఒకరిమీద ఒకరికి అనుమానం వచ్చేసింది. వీడెవడో నాలానే ఉన్నాడే అని ఇద్దరూ అనుకున్నారు. ఇక చూడండి, ఒకరినొకరు భోజనానికి పిలుచుకున్నారు. ఎందుకు? ఆతిథ్యం కోసమా? కాదు, అవతలి వాళ్ళని ఎలాగైనా దోచుకోవాలనే ప్లాన్తో. ఇక గజకర్ణ ఒక ఎత్తుగడ వేశాడు. గోకర్ణకు మంచి మర్యాదలు చేస్తూ ఏకంగా ఓ ఖరీదైన బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించాడు. అతని ప్లానేంటంటే గోకర్ణకి ఎలాగైనా మత్తుమందిచ్చి అతని దగ్గరున్న డబ్బంతా కొట్టేయాలని. ఇక్కడ ఈ పళ్ళెం కేవలం భోజనం పెట్టడానికే కాదు, అదొక ఎర. అలా వాళ్ళిద్దరి మధ్య అసలైన పోరాటం మొదలైంది. దాని సెంటర్ పాయింట్ ఏంటో తెలుసా? ఆ బంగారు పళ్ళెం. ఇక చూడండి, ఆ పళ్ళెం కోసం ఏం జరిగిందో. అనుకున్నదే అయ్యింది. గజకర్ణ నిద్రపోగానే గోకర్ణ ఆ పళ్ళేన్ని కొట్టేశాడు. కాని గజకర్ణ కూడా తక్కువేం కాదు కదా. నిద్ర లేవగానే పళ్ళెం మాయమైనట్టు గ్రహించి వెంటనే దాన్ని మళ్లీ సంపాదించాడు. ఈసారి మరింత తెలివైన ప్లాన్ వేశాడు. ఆ పళ్ళేన్ని ఒక ఉట్టిమీద పెట్టి దాని నిండా నీళ్లు పోశాడు. ఎందుకంటే ఒకవేళ గోకర్ణ ఆ పళ్ళెన్ని కదివితే నీళ్లు కింద పడతాయి. ఆ శబ్దానికి ఇతను నిద్రలేవొచ్చు. చూశారా ఎంత తెలివో? ఇప్పుడు గోకర్ణ పరిస్థితి ఏంటి? నీళ్లతో నిండిన ఆ పళ్ళెన్ని శబ్దం రాకుండా ఎలా దొంగిలించాలి? ఇది అసాధ్యమనిపిస్తోంది గదా. కాని గోకర్ణ దగ్గర దీనికి కూడా ఓ సమాధానం ఉంది. అతను ఎంత తెలివైన పని చేశాడంటే మెల్లగా శబ్దం రాకుండా నీటిని పీల్చేసే కొన్ని గులకరాళ్లని ఆ పళ్ళెంలో వేశాడు. అంతే, కొద్దిసేపటికే ఆ రాళ్ళు నీళ్లనన్నింటినీ పీల్చేసుకున్నాయి. ఇప్పుడు పళ్ళెం ఖాళీ. ఇక దాన్ని తీసుకెళ్లడం చాలా సులువు. చూశారా? ఉచ్చుని దాకడానికి ప్రయత్నించలేదు. ఏకంగా ఉచ్చునే లేకుండా చేసేశాడు. గోకర్ణ ఆ పళ్ళ్యాన్ని తీసుకెళ్లి దగ్గర్లోని ఒక చీకటి చెరువులో దాచేశాడు. ఇప్పుడు చెప్పండి, గజకర్ణకి పళ్ళ్యం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఒక్క ఆధారం కూడా లేదు. అయినా సరే అతను దాన్ని ఎలా కనిపెట్టాడంటారు? ఇక్కడ గజకర్ణ అచ్చం ఒక డిటెక్టివ్లా ఆలోచించాడు. ఫస్ట్ గోకర్ణ కాళ్లకి ఇసుక అంటుకునుండటం గమనించాడు. అనుమానం వచ్చి గోకర్ణ నిద్రపోతున్నప్పుడు అతని కాళ్లని నాకి చూశాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది. మోకాళ్ల కింది వరకు కాళ్లు చప్పగా ఉన్నాయి, కాని మోకాళ్ల పైనుంచి ఉప్పగా ఉన్నాయి. అంటే అతను మోకాళ్లలోతు నీటిలో నడిచాడని ఖచ్చితంగా అర్థమైపోయింది. ఆ నీరు ఉప్పు నీరు, అంటే చెరువు నీరే అని నిర్ధారించుకున్నాడు. ఇంకేముంది, పళ్ళెం ఎక్కడుందో తెలిసిపోయింది. గజకర్ణ ఆ పళ్ళెన్ని మళ్లీ సంపాదించాక ఇద్దరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరని, ఇద్దరూ సమానంగా తెలివైనవాళ్లమని గ్రహించారు. అందుకని శత్రువులుగా ఉండే కంటే మిత్రులుగా ఉంటే మేలననుకున్నారు. కలిసి పనిచేద్దామని నిర్ణయించుకున్నారు. గోకర్ణ అంటాడు, నేనే ఈ ప్రపంచంలో గొప్ప దొంగననుకున్నాను. కాని నువ్వు నాకు ఏమాత్రం తీసిపోవు. నువ్వు నాకు సమానం. ఇకపై మనం శత్రువుల్లా వద్దు. కలిసి పనిచేద్దాం. వచ్చిన లాభాన్ని చెరసగం పంచుకుందాం. వాళ్ల పోటీ కాస్తా ఒకరిపై ఒకరికి గౌరవంగా మారింది. సరే, ఇప్పుడు ఇద్దరూ పార్ట్నర్స్ అయ్యారు. వాళ్ల మొదటి టార్గెట్ ఏంటో తెలుసా? రీసెంట్గా చనిపోయిన ఒక వడ్డీ వ్యాపారి కుటుంబం. వాళ్లని మోసం చేయడానికి ఓ పెద్ద స్కెచ్ వేశారు. వాళ్ల టార్గెట్ చిన్నదేం కాదు, ఏకంగా 1000 రూపాయలు. అప్పటి కాలంలో 1000 రూపాయలంటే మామూలు విషయం కాదు. అయితే ప్లాన్ ఎంత పెద్దదో అందులో రిస్క్ కూడా అంతే ఉంది. ఆ ప్లాన్ వింటేనే ఆశ్చర్యపోతారు. చూడండి, మొదట గజకర్ణని ఆ వడ్డీ వ్యాపారిని దహనం చేసిన చోటకి దగ్గరగా పాతిపెట్టాలి. తర్వాత గోకర్ణ ఆ వడ్డీ వ్యాపారి కుటుంబం దగ్గరికి వెళ్ళి, చనిపోయినాయన నాకు 1000 రూపాయల బాకీ ఉన్నాడు అని అడుగుతాడు. వాళ్లు సహజంగానే రుజువేంటి అని అడుగుతారు. అప్పుడు గోకర్ణ, సరే దెయ్యాన్నే పిలిచి అడుగుదాం అంటాడు. ఆ వెంటనే సమాధిలో ఉన్న గజకర్ణ దెయ్యంలా మాట్లాడుతూ, అవును, నేను బాకీ ఉన్న మాట నిజమే అని చెప్తాడు. ఎంత భయంకరమైన ప్లాన్ కదా. అనుకున్నట్టుగానే వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయింది. నిజంగానే దెయ్యం మాట్లాడుతోందని ఆ కుటుంబం నమ్మేసింది.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా 1000 రూపాయలు తీసి గోకర్ణ చేతిలో పెట్టారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. గోకర్ణ ఆ డబ్బు తీసుకుని ఏం చేశాడో తెలుసా? స్నేహాన్ని, నమ్మకాన్ని మర్చిపోయాడు. గజకర్ణ ఉన్న గొయ్యిమీద ఓ పెద్ద బండరాయి పెట్టి అతన్ని అక్కడే సజీవ సమాధి చేసి డబ్బంతా తీసుకుని పారిపోయాడు. ఇంతకన్నా పెద్ద నమ్మకద్రోహం ఉంటుందా? అయితే గజకర్ణ చనిపోలేదు. ఎలాగో కష్టపడి ఆ గొయ్యిలోంచి బయటపడ్డాడు. ఇప్పుడు అతని మనసంతా పగతో రగిలిపోతోంది. తనని మోసం చేసిన గోకర్ణపై అంతే తెలివిగా పగదీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గజకర్ణ ప్లాన్ చూడండి. గోకర్ణ వెళ్లే దారిలో ముందుగా పరిగెత్తి ఒక కొత్త చెప్పుని దారిలో వదిలేశాడు. గోకర్ణ దాన్ని చూశాడు, కాని ఒక చెప్పుతో ఏం చేసుకుంటాంలే అని వదిలేసి ముందుకు వెళ్లాడు. గజకర్ణ మళ్లీ అడ్డదారిలో పరిగెత్తి అదే జతలోని రెండో చెప్పుని మరికొంత దూరంలో పడేశాడు. ఈసారి గోకర్ణ ఆలోచనలో పడ్డాడు. ఆహా, ఇప్పుడు రెండోది కూడా దొరికింది, వెనక్కి వెళ్తే మొదటిది కూడా దొరుకుతుంది, ఒక కొత్త జత చెప్పులొస్తాయి అనుకున్నాడు. ఆ అత్యాశతో తన ఎద్దుని, డబ్బుమూటని అక్కడే కట్టేసి మొదటి చెప్పు కోసం వెనక్కి పరిగెత్తాడు. ఇదే అదనుగా గజకర్ణ ఆ ఎద్దుని, ఆ 1000 రూపాయల మూటని తీసుకుని ఉడాయించాడు. చూశారా మనిషి అత్యాశని ఎలా వాడుకున్నాడో? డబ్బుతో పారిపోయిన గజకర్ణ దగ్గర్లో ఉన్న ఒక గడ్డివామిలో దాక్కున్నాడు. కాని గోకర్ణ కూడా సామాన్యుడు కాదు కదా. తన డబ్బు ఎక్కడుందో ఇట్టే పసిగట్టేశాడు. గోకర్ణ ఆ గడ్డివామి దగ్గరికొచ్చి ఒక్కో గడ్డిపరకని తీయటం మొదలుపెట్టాడు. లోపలున్న గజకర్ణకు అర్థమైపోయింది తాను దొరికిపోయానని, ఇక తప్పించుకోవడం కుదరదని. అందుకే తనే బయటకొచ్చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ మళ్ళీ అదే విషయం గుర్తొచ్చింది. ఒకరినొకరు ఎప్పటికీ పూర్తిగా ఓడించలేరు. ఇద్దరూ సమ ఉజ్జీలు. అందుకే ఆ డబ్బుని చెరో 500 రూపాయలు పంచుకున్నారు. చివరికి వాళ్ళు ఆ డబ్బుని సమానంగా పంచుకొని తమ మధ్య ఉన్న ఈ పోటీకి ముగింతు పలికారు. గెలుపోటములు లేవు, ఇద్దరూ సమానులే. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. ఇద్దరు సమానమైన ప్రతిభావంతులు పోటీపడినప్పుడు ఒకరినొకరు ఓడించుకోవడానికి ప్రయత్నించడం కంటే కలిసి పనిచేయడమే అసలైన గెలుపవుతుందా?